So, hello guys, na Aparadhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయ్స్ ఈ రోజు ఈ వీడియోలో చాలా షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ ఎప్పుడు ఓడిపోతారో దానిపైన మనకి షాకింగ్ రూమర్ వచ్చిందంటే ఇప్పుడే మన కోడి రోడ్స్ ఛాంపియన్షిప్ గెలిచినారు, కానీ అప్పుడే మన కోడి రోడ్స్ ఎప్పుడు ఓడిపోతారో దానిపైన మనకి కొన్ని షాకింగ్ రూమర్స్ వచ్చినాయి. అండ్ అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవచ్చని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ద పీపుల్ ఛాంపియన్ మన ద ఫైనల్ బాస్ ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది కరెక్ట్, కానీ ఆ మ్యాచ్ అసలు ఎప్పుడు జరుగుతుంది అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో దానిపైన మనకి బెట్టింగ్ వర్డ్స్ వచ్చేసినాయి బాస్. ఎస్ అంటే ఈరోజు ఈ వీడియోలో మామూలుగా లేవన్నమాట, చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. గాయస్ మీ అందరూ గుర్తుండొచ్చు అంటే మీరు నిన్నటి వీడియో చూసినారంటే మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. మన సీఎం పంక్ది అంటే రీసెంట్లీ మొన్న మన సీఎం పంక్ది అంటే మన సీఎం పంక్ న్యూ టీ షర్ట్ లాంచ్ చేసినారు. అంటే ఈసారి మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిస్తున్నారు మన సీఎం పంక్ ఒక టీ షర్ట్. అంటే సేమ్ మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ టీ షర్ట్ చేసి కొంచెం ఎక్కిస్తున్నారు కదా, అంటే సీఎం పంక్ కొంచెం ఎక్కి అని ఒక టీ షర్ట్ చేసినారు. సో సేమ్ అలాంటి టీ షర్ట్ మన సీఎం పంక్ చేసినారు. అండ్ ఆ సీఎం పంక్ న్యూ టీ షర్ట్ చాలా దఫాయించి సేల్ అవుతుందని నేను మన ముందే అప్డేట్ ఇచ్చినాను. ఓకే, సో మీద గుర్తుండొచ్చు అంటే మీరు మన రెగ్యులర్ మీరు మన వీడియో చూస్తే కనీసం మీరు మన రా హైలైట్స్ వీడియో చూస్తారంటే మీద కూడా తెలిసి ఉంటానే మాట. అంటే రీసెంట్ అంటే కొన్ని వారం ముందు అనుకుంటా మన సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్ క్లియర్ చెప్పిన రోల్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినప్పుడు అయితే రసమే కంటే ముందు అనుకుంటుంది మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఎక్కించినారనమాట. సీఎం పంక్ ఒక టీ షర్ట్ ఉండే, సో దాన్ని ఎక్కిరిని ఒక టీ షర్ట్ వేయించినారు. సో ఆ టైంలో సీఎం పంక్ ఏమని చెప్పినారు, నేను టీ షర్ట్స్ సేల్ చేయని నేను ఎప్పుడు ఒక సూపర్ స్టార్ పేరు వాడలేదు, అర్థమైందా? అంటే నేను నా సొంతంగా అంటే నా పేరున్న టీ షర్ట్స్ నేను సేల్ చేస్తాను అంటే ఒక సూపర్ స్టార్ పేరునే వాడా అని మన సీఎం పంక్ చెప్పినారు. ఓకే, కానీ రీసెంట్లీ మన సీఎం పంక్ న్యూ మర్చెండైజ్ లో మన డ్రూ మ్యాకింటైర్ పేరు ఉంది కదా, సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్ గా ఎక్కిరించినారు. అండ్ సేమ్ అదే మాట చెప్పి ఎక్కిరించినారు అనే మాట. అంటే మన సీఎం పంక్ ఒకప్పుడు ఏమని చెప్పినారు, నేను ఎప్పుడు అంటే వేరే సూపర్ స్టార్ పేరు వాడా అనే మాట. అంటే నా టీ షర్ట్స్ నేను సేల్ చేయడానికి అమ్మనికి నేను ఒక సూపర్ స్టార్ పేరు వాడనని మన సీఎం పంక్ చెప్పినారు కదా. సో సేమ్ అదే డైలాగ్ అంటే అదే లైన్ కి మన డ్రూ మ్యాకింటైర్ ట్వీట్ చేసినారన్నమాట ఆ టీ షర్ట్ పైన. సో దీని అర్థం ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ గుర్తు చేపిస్తున్నారు మన సీఎం పంక్ కి. గుర్తుందా సీఎం పంక్ నువ్వు ఏమని చెప్పినావు అంటే నువ్వు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పేరు వాడవని చెప్పినావు టీ షర్ట్ సేల్స్ కోసం, అండ్ ఇప్పుడు నువ్వు నా పేరు వాడినావు అని ఒక టైప్ లో మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిచ్చి పడేసినారు మన సీఎం పంక్ కి. అండ్ నిజం చెప్తున్నాను మన డ్రూ మ్యాకింటైర్ ది హీల్ క్యారెక్టర్ మామూలుగా లేదు బాస్. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ ఆన్ టీవీలో చాలా జబర్దస్త్ గా సెగ్మెంట్స్ లో ఎక్కిరిచ్చి పడేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో అయితే డ్రూ మ్యాకింటైర్ అస్సలు పెట్టుకోదు అనమాట, ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే ఇచ్చి పడేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. సో ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ రాలో మన షాడ్ గేబుల్ హీల్ టర్న్ చేసినారు, సామి జెన్ పైన అటాక్ చేసినారు. అండ్ మన షాడ్ గేబుల్ హీల్ టర్న్ చేయగానే చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చలేదు, అంటే స్పెషల్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కి అప్పుడు నచ్చలేదు, చాలా మంది తిట్టి పడేసినారు. బట్ సోషల్ మీడియాలో అంటే ఎవరెవరు ఆన్ టీవీలో అంటే మొత్తం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే షాడ్ గేబుల్ హీల్ టర్న్ చేసి మంచి పని చేశారని చాలా మంది చెప్పినారు. సో మీరేమనుకుంటున్నా మీ కామెంట్లో చెప్పండి. కానీ మెయిన్ ఏంటంటే మన షాడ్ గేబుల్తో పాటు మన క్రీడ్ బ్రదర్స్, ఎస్ అంటే మన క్రీడ్ బ్రదర్స్ అండ్ మన షాడ్ గేబుల్ది ఒక జబర్దస్త్ ఫ్యాక్షన్ మనకి చూడడానికి దొరుకుతాయంట. అండ్ అంత మంచిగా ఉంటే ఈ ఫ్యాక్షన్ లో మన ఓటీస్వి అంటే ఓటీసీ ఇప్పుడు బేయి ఫేస్ లో ఉన్నారు, బట్ ఓటీస్వి కనిపించచ్చు. బట్ షాడ్ గేబుల్ తో పాటు కంపల్సరీ మన క్రీడ్ బ్రదర్స్ కనిపిస్తారంట. అండ్ షాడ్ గేబుల్ది ఒక మంచి హీల్ ఫ్యాక్షన్ అంటే బేయి ఫేస్ కాదు, ఒక మంచి హీల్ ఫ్యాక్షన్ మనకి చూడడానికి దొరుకుతాయంట. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు మన షాడ్ గేబుల్ది హీల్ ఫ్యాక్షన్ లో హీల్ టీమ్ లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఈసారి అంటే రీసెంట్లీ రసల్ మేనియా అయితే అయిపోయింది, బట్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. అంటే మీరు WWE చాలా సమాచారాలను చూస్తారంటే మీ అంతా కూడా తెలిసి ఉంటుంది. మన రసల్ మేనియా వచ్చినప్పుడే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అంటే ప్రెసెంట్ రసల్ మేనియా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా డేట్ లొకేషన్ మొత్తం మా WWE రివీల్ చేస్తుంది. కానీ ఈసారి రసల్ మేనియా జరిగినప్పుడు మా WWE నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాది డేట్ లొకేషన్ ఏం రివీల్ చేయలేదు అనమాట. అండ్ స్టిల్ ఇంకా రివీల్ చేయలేదు. ఎందుకు రివీల్ చేస్తలేదు అంటే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది మన WWE ముందు. అండ్ అదేంటంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అంట ఫస్ట్ వీక్ లో
లో ఏదో మన కాలేజ్ బాస్కెట్బాల్ ఫైనల్స్ ఏదో ఉందంట. సో దానివల్ల మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాకి ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో చేయాలంటే ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి మార్చ్ ఎండింగ్లో జరిగింది మరి అసలు మేనియా కానీ చాలా తక్కువ అనమాట. ఎక్కువ మనకి రసల్ మేనియా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ నుంచి 10th లోపే మనకి చూడడం మన ఏప్రిల్లో రసల్ మేనియా ప్రతిసారి. కానీ ఈసారి ఏదో బాస్కెట్బాల్ది ఫైనల్ ఉందంట నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో కాకుండా రసల్ మేనియా మేలో చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఎస్ అంటే అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కాకుండా మేబీ అంటే ఏప్రిల్ది 3rd వీక్లో 4th వీక్లో జరగవచ్చు మరి అసలు మేనియా. లేదంటే డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ మేలో. గైస్ ఇది మామూలుగా అంటే ఈయనకి చిన్న అప్డేట్ లాగా ఉంది బట్ దీంతో చాలా ఫరక్ పడతా అనమాట. ఎందుకంటే చాలా ప్రీమియం లెవెల్స్ కొన్ని ఇంకా ముందు అయిపోతాయి. సో అందుకని ఇది మామూలు అప్డేట్ కాదు. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా ఒకవేళ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరగకపోతే మాత్రము నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా మేబీ ఏప్రిల్లోనే 3rd వీక్లో లేదంటే 4th వీక్లో జరుగుతాయన్నమాట. ఏప్రిల్ ఎండింగ్లో లేదంటే మనకి మే మంత్లో రసల్ మేనియా చూడడానికి దొరకొచ్చని ఇలాంటి కొన్ని షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ మీరు డబ్ల్యూడబ్ల్యూఈ చాలా సంవత్సరాలు చూస్తారంటే మీకు ఒక అలవాటు ఉండొచ్చు. అండ్ అదేంటంటే రసల్ మేనియా ఇప్పుడు ఏప్రిల్ మంత్లోనే ఫస్ట్ వీక్లో జరుగుతాయన్నమాట. ఫస్ట్ నుంచి 10th లోపు జరుగుతుంది. సో అందుకే అదే అలవాటు. సో అందుకని ఇప్పుడు ఈ రూమర్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన నెక్స్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు విన్నర్ గురించి. గాయస్ నేను మన దగ్గర రీసెంట్లీ ఒక వీడియో క్లియర్గా చెప్పినాను. అండ్ అది ఏంటంటే మేబీ మన ఫిన్ బ్యాలర్ గెలవచ్చు. ఎందుకంటే రూమర్స్ ప్రకారం ఫిన్ బ్యాలర్ లిస్ట్ ఉన్నారని చెప్పినాను. కానీ మీకు తెలుసా మన సెత్ రాలిన్స్ ఇప్పుడు ఆ లిస్టులో యాడ్ అయిపోయినారు. ఎస్ గాయస్ మన సెత్ రాలిన్స్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలవచ్చు అంట ఈసారి. అండ్ బాస్ అంతేకాదు ఈ లిస్ట్లో మన ఎల్ఏ నైట్ పేరు బి ఉందన్నమాట. అంటే ఓన్లీ సెత్ రాలిన్స్ ఫిన్ బ్యాలర్ అని కాదు మన ఎల్ఏ నైట్ పేరు బి ఉందన్నమాట. ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందంట మన ఎల్ఏ నైట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలవచ్చు ఈసారి చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. సో ఈ రూమర్స్ లిస్ట్లో మన సెత్ రాలిన్స్ పేరు బి వచ్చేసింది బాస్. సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీరు ఏమంటారు? అంటే మన సెత్ రాలిన్స్ ఈసారి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలిస్తే మంచిగా ఉంటుందా ఉండదా? మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే మీ అందరూ కూడా తెలుసు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. అంటే మీకు తెలియదు అంటే కొంచెం క్లారిటీ ఇస్తాం చూడండి. మన స్మాక్ డౌన్ ఏమో మన ఫాక్స్ నెట్వర్క్ పైన వస్తుంది అనమాట అలా కంట్రీలో. అండ్ రా ఏమో యూఎస్ఏ నెట్వర్క్ పైన టెలికాస్ట్ అవుతుంది అలా కంట్రీలో. ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే మన ఫాక్స్ వాళ్ళు మన స్మాక్ డౌన్తో మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ డీల్ సైన్ చేయలేదు. సో అందుకనే మన స్మాక్ డౌన్ ఇదే సంవత్సరం అక్టోబర్ నుంచి ఏమవుతుందంటే మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి ఫాక్స్ నుంచి యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చేస్తుంది అనమాట. ఎస్ అంటే ఇదే సంవత్సరం అక్టోబర్లో మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన టెలికాస్ట్ అవుతుంది అనమాట. అండ్ రా గురించి మాట్లాడితే రాతో మన యూఎస్ఏ వాళ్ళు న్యూ డీల్ సైన్ చేయలేదు. సో అందుకనే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీని లాభం లేపినారు. అండ్ మన ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేసినారు అంటే రాతో ఒక న్యూ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రాతో న్యూ డీల్ సైన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మనకి రా నెట్ఫ్లిక్స్ పైన చూడడానికి దొరుకుతుంది. కానీ అలా కంట్రీలో అంటే మన కంట్రీలో సేమ్ ఛానల్ వస్తుందన్నమాట. మన కంట్రీ ఎలాంటి ప్రాబ్లం కాదు బట్ అలా కంట్రీలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుందన్నమాట మన రా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి. సో అందుకే రీసెంట్లీ ట్రిపుల్ హెచ్కి అడిగినారన్నమాట రీసెంట్లీ. అంటే ఇప్పుడు రా ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతే అది మన ఫ్యాన్స్ అంటే కొంచెం ఫరక్ పడతాం కూడా ఫ్యాన్స్ చూడాలనుకుంటా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది చాలా ఫేమస్ అయిపోతాయి అనమాట. చాలా మంది ఓటీటీ చూస్తున్నారు. అంటే నెట్ఫ్లిక్స్ అని కాదంటే చాలా మంది ఓటీటీ చూస్తున్నారు ఈ కాలంలో. సో అందుకనే మీరు నన్ను అడుగుతా అంటే మరి ట్రిపుల్ హెచ్ అడుగుతా అంట మరి ట్రిపుల్ హెచ్ కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. కొత్త ఏం కాదు మేము అప్పుడప్పుడు నెట్వర్క్స్ అవన్నీ చేంజ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఈసారి మేము మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయినాము. అండ్ ఇప్పుడు ఈ ఫ్రెష్ కాలంలో ఏంటంటే చాలామంది ఓటీటీ చూస్తున్నారు. సో అంత ఫరక్ ఏం పడదు. అండ్ నిజమైన ఫ్యాన్స్ అంటే నిజమైన మన అసలైన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళారు 90% ఫ్యాన్స్ కంపల్సరీ మన రా షోకి నెట్ఫ్లిక్స్లో చూస్తారని చాలా క్లియర్లీ మన ట్రిపుల్ హెచ్ చెప్పిన. ట్రిపుల్ హెచ్కి ఒక నమ్మకం ఉంది. అండ్ అది ఏంటంటే ఒకటి టైం పాస్ కోసం చూసే వాళ్ళని చూడాలనుకుంటా బట్ అసలైన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళారు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే అసలైన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ చూస్తారన్నమాట. సో రియల్ ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్ పైన రా వచ్చినప్పుడు కంపల్సరీ చూస్తారు. 90% ఫ్యాన్స్ చూస్తారని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన గేమ్
ట్రిపుల్ హెచ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలామంది ఇంతకుముందు అడిగినారు ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు అంటే మన కంట్రీలో సంగతి ఏందని. సో మన కంట్రీలో మన సేమ్ ఛానల్స్లో వస్తుంది అనమాట. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో సోనీ నెట్వర్క్ది ఏమైనా కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూఎస్ అయిపోతే మేము చెప్పలేము, బట్ ప్రెజెంట్ కోసం అయితే కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మన కంట్రీలో మన సోనీ నెట్వర్క్ పైన వస్తుంది, మన డబ్ల్యూడబ్ల్యూ అంటే సోనీ స్పోర్ట్స్ పైన వస్తుంది అనమాట సేమ్ ఛానల్స్లో. సో మీరు బేఫికర్ ఉండండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సీఎం పంక్ గురించి. ఇంకొక అప్డేట్ ఉంది సీఎం పంక్ పైన. అండ్ అదేంటంటే మన సీఎం పంక్ ఇప్పుడు ఎనీ టైం మెడికల్లీ క్లియర్ కావచ్చు అంట. ఎస్ అంటే ఇప్పుడు చాలా క్లోజ్ వచ్చేసింది, అంటే ఇంజూర్డ్ ఉన్నారు కదా మన సీఎం పంక్, బట్ ఇప్పుడు స్లోలీ కొంచెం ఇన్వాల్వ్ అయిపోతున్నారు డ్రూ మ్యాకింటైర్కి రీసెంట్లీ అంటే మధ్యలో అంటే ఇంటరప్ట్ చేసి ఓడిపించినారు. సో స్లోలీ మన సీఎం పంక్ ఏంటంటే అంటే ఇంద్రియ యాక్షన్ లైట్ కనిపిస్తున్నారు అనమాట. సో అంత మంచిగా ఉంటే ఫ్యూచర్లో చాలా తొందరలోనే సీఎం పంక్ అంట మెడికల్లీ క్లియర్ అయిపోతారంట. సో ఇప్పుడు చాలా తొందరలో అంటే మేబీ ఒక 2-3 వారాల్లో కావచ్చు, అంటే 1 మంత్లో మన సీఎం పంక్ మెడికల్లీ క్లియర్ అయిపోతారు, అంటే ఎనీ టైం కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో సీఎం పంక్ ఫ్యాన్స్ మీ అందరి కోసం గుడ్ న్యూస్ ఏంటంటే సీఎం పంక్ ఇప్పుడు చాలా తొందరలోనే మెడికల్లీ క్లియర్ అయిపోతారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన విన్స్ మిక్మ్యాన్, మన మిస్టర్ మిక్మ్యాన్ గురించి. గాయస్ మీకు తెలుసా మిస్టర్ మిక్మ్యాన్ అంటే ప్రెసెంట్ ఉన్న టీకేలో షేర్స్ అవన్నీ సేల్ పైన పెట్టేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ అంటే మన ట్రంప్తో కనిపించినారు అనే మాట టచ్లో ఉన్నారంట మన విన్స్ మిక్మ్యాన్. అండ్ హైలైట్ ఏంటంటే ద రాక్ అండ్ జాన్ సీనాతో టచ్లో ఉన్నారంట మన విన్స్ మిక్మ్యాన్. ఎస్ మన మిస్టర్ మిక్మ్యాన్ ప్రెసెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ లేరు కరెక్టే, కానీ ద రాక్తో జాన్ సీనాతో టచ్లో ఉన్నారంట. అండ్ హైలైట్ ఏంటంటే ద బీస్ట్ పేరు అయితే ఇక్కడ లేదు, బట్ బీస్ట్ బ్రాక్ లెజ్నర్ చాలా క్లోజ్ అనమాట. సో బ్రాక్ లెజ్నర్తో టచ్లో ఉంటారు మన విన్స్ మిక్మ్యాన్. అండ్ మేబీ చెప్పలేము ఇన్ ఫ్యూచర్లో ఒక న్యూ కంపెనీ ఓపెన్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ విన్నాయి. అంటే 1 సంవత్సరం పడుతుందంట, 1 సంవత్సరం తర్వాత ఇలాంటి యాక్టివిటీ చేయొచ్చు అంట మన విన్స్ మిక్మ్యాన్. అండ్ మన విన్స్ మిక్మ్యాన్కి అంటే మన మిస్టర్ మిక్మ్యాన్కి చాలా మంది లాయల్ ఉన్నారన్నమాట. అంటే మన సూపర్ స్టార్ చాలా మందికి ఒక నమ్మకం ఉంది స్టిల్ విన్స్ మిక్మ్యాన్ పైన. వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు, అంటే చాలా నిజాయితీగా ఉంటారు మన విన్స్ మిక్మ్యాన్తో. సో అందుకనే ద రాక్, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ టచ్లో ఉన్నారు. అండ్ ద బీస్ట్ ఎనీ టైం టచ్లో ఉంటారు. సో ఒకవేళ మన మిస్టర్ మిక్మ్యాన్ న్యూ అంటే ఒక రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉంటాయన్నమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూకి ఇంత ఫేమస్ చేసింది మన మిస్టర్ మిక్మ్యానే. అండ్ అలాంటిది న్యూ కంపెనీ ఓపెన్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూ కాంపిటీషన్ ఇస్తే ఎట్లుంటుంది అంటే నిజంగా చాలా షాకింగ్ ఉంది కదా. సో రూమర్స్ అయితే ఇలాంటివి ఉన్నాయి. సో చూద్దాం, చాలా టైం పడుతుంది ఇంకా. అంటే రెస్లింగ్ అంటే న్యూ రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేయాలంటే మజాక్ ఏం కాదు. కానీ ప్రెజెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన విన్స్ మిక్మ్యాన్ అయితే ద రాక్ అండ్ జాన్ సీనా అంటే చాలా అంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళతో టచ్లో అయితే ఉన్నారంట మన మిస్టర్ మిక్మ్యాన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక షాకింగ్ రూమర్ గురించి. అండ్ అది ఏంటంటే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఎప్పుడు ఓడిపోతారో దానిపైన కొన్ని షాకింగ్ రూమర్స్ వచ్చేసినాయి. రీసెంట్లీ అసలు మేనియాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి మన కోడీ రోడ్స్ ఓడిపించి న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయితే అయిపోయినారు. అంత బాగానే ఉంది, కానీ అప్పుడే మనకి రూమర్స్ వచ్చేసినాయి అనమాట. అంటే ఓడిపోవచ్చు. సో ఎప్పుడు ఓడిపోతారంటే ఎగ్జాక్ట్ రూమర్స్ ఏమంటారు అంటే కరెక్ట్గా రూమర్స్ ఏమంటున్నాయి అంటే చూడండి, మన కోడీ రోడ్స్ టైటిల్ రేన్ అంత పెద్ద లాంగ్ టైటిల్ రేన్ ఏమి ఉండదంట. అండ్ షార్ట్ బి ఉండదంట, అంటే మధ్యలో ఉంటాయి. మధ్యలో అంటే మీరు అనుకోవచ్చు ఒక 2-3 months 4 months టైటిల్ అంటే సంవత్సరం లోపే మన కోడీ రోడ్స్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ వస్తాయి. అంటే మధ్యలో ఓడిపోతారు అనమాట. అంటే మరీ పెద్ద టైటిల్ రేన్ ఏమి ఉండదు, అండ్ షార్ట్ టైటిల్ రేన్ బి ఉండదు అనమాట. అంటే మీట్లో అంటే మధ్యలో ఓడిపోతారు, అంటే మధ్యలో అంటే 3-4 months అనుకోవచ్చు, అంటే సంవత్సరం లోపే మన కోడీ రోడ్స్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ మనకి అప్పుడే రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మేబీ ఛాన్సెస్ సమ్మర్ స్లామ్లో కనిపిస్తున్నాయి. మేబీ మన ద రాక్ వచ్చి ఫైట్ చేసినప్పుడు చీటింగ్ చేస్తారని కూడా న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వాళ్ళందరూ చీట్ చేసి మన కోడీ రోడ్స్కి ఓడిపిస్తారని కూడా. అండ్ ద రాక్ ఛాంపియన్ కావచ్చు, లేదంటే సంవత్సరం ఎండింగ్ లోపు కోడీ రోడ్స్ ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. నిజంగా చాలా షాకింగ్ అనమాట. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ నిజంగా ఈ రూమర్స్ విన్నాక చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే గెలిచిండు. అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు ఛాంపియన్ ఉంటాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ షాకింగ్ రూమర్ ఏమని చెప్తుంది అంటే మధ్యలో అంటే మిడ్లో ఓడిపోతాడు, మధ్యలో అంటే చూడండి ఇప్పుడు 3-4 monthsలో లేదంటే సంవత్సరం లోపే అంటే నెక్స్ట్ ఇయర్ అయితే యాజ్ ఎ ఛాంపియన్ అసలు మేనియాలో అడుగు పెట్టారంట. ఇదే సంవత్సరం లోపే మన కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఓడిపోతారంట. సో ఇప్పుడు మీరేమంటారు ఈ రూమర్ పైన? అంటే ఈ రూమర్ నిజంగానే నిజమైతే అనుకుంటున్నారా? సమ్మర్ స్లామ్లో మన కోడీ రోడ్స్ ఓడిపోతారా, అంటే సంవత్సరం లోపే ఓడిపోతారా, లేదంటే కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు ఛాంపియన్ ఉంటే మంచిగా ఉంటుందా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ
చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము. అండ్ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, రీసెంట్లీ మన కొడి రోడ్స్ పాల్ హేమన్ గురించి మాట్లాడినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు కాకుండా ఇంకో లైఫ్లో అంట మన కొడి రోడ్స్ ఒక జబర్దస్త్ పాల్ హేమన్ గాయ ఉంటుండే అని మన కొడి రోడ్స్ చెప్పినారు. అంటే ఒక టైప్లో కొడి రోడ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, కొడి రోడ్స్ మనసులో ఉందనేమాట. అంటే పాల్ హేమన్తో కలిసి పనిచేయాలి, హ్యాజ్ ఏ పాల్ హేమన్ గాయలా పనిచేయాలని మన కొడి రోడ్స్కి మనసులో ఉంది. సో అందుకనే ఇంకో జన్మలు ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఒక టైప్లో కొడి రోడ్స్ పాల్ హేమన్ గురించి మాట్లాడిన. అంటే ఒక టైప్లో పాల్ హేమన్ గురించి కొడి రోడ్స్ రీసెంట్లీ కొంచెం గొప్పగా మాట్లాడినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ గురించి. గాయ్స్ చూడండి, ఈ మ్యాచ్ ఇప్పటి నుంచి కాదు, అంటే చాలా సంవత్సరాల నుంచి చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ అనమాట. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. అండ్ ఇదే సంవత్సరం రసల్ మేనియాలో ఈ మ్యాచ్ జరుగుతుండే. బట్ ఈ మ్యాచ్ ఎందుకు జరగలేదో అంటే ఊహగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అది కూడా తెలుసు అనమాట. కానీ ఈ మ్యాచ్ స్టిల్ ఆన్ ఉంది, బ్యాక్ స్టేజ్ స్టిల్ ఈ మ్యాచ్ టేబుల్ పైన ఉందనేమాట. ఏదో క్యాన్సిల్ కాలేదు. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో. కానీ ఎప్పుడు జరుగుతుందో దానిపైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. సో బెట్టింగ్ ఏమంటున్నాయి అంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్, అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అంట నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో జరుగుతుందంట. అంటే ఈ సంవత్సరము రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు. అండ్ మనకి న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ మన పాత బ్లడ్ లైన్, అంటే రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ వర్సెస్ మన ద రాక్ బ్లడ్ లైన్ మధ్యలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్, చాలా పెద్ద వార్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ అంతేకాదు, నేను మీ అందరికి ఆల్రెడీ ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి, కానీ నేను మీ అందరికి ఎప్పుడో మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో చాలా క్లియర్లీ మొత్తం డీటెయిల్గా అప్డేట్ ఇచ్చేసినాను ముందే. అండ్ ఏమని అప్డేట్ ఇచ్చిన అంటే మన రోమన్ రేన్స్ వస్తారు, రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మధ్య చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రాక్ బ్లడ్ లైన్ అండ్ మన రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ మధ్యలో మనకి చాలా పెద్ద వార్ చూడడానికి దొరుకుతుంది. మన రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో మనకి ఒక మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది అనమాట. చాలా జరుగుతుంది, అంటే రాక్ చాలా ఇన్వాల్వ్ ఉంటారు, రోమన్ రేన్స్ ఇన్వాల్వ్ ఉంటారు అనమాట. అండ్ చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరుగుతాయి. అండ్ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్యలో చాలా పెద్ద సెగ్మెంట్స్, చాలా జబర్దస్త్ బ్రాల్ జరుగుతుంది. అండ్ ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ మ్యాచ్ బి మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒక సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్, ఫైనల్ బాస్ వర్సెస్ ట్రైబల్ చీఫ్ మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంట. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్, చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. సో అందుకనే ఒక గ్రాండ్ స్టేజ్లో అంటే రసల్ మేనియా లాంటి స్టేజ్లోనే ఈ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ అని. మన బెట్టింగ్ ఓడ్స్ మన రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో జరుగుతాయని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. అండ్ నేను మందకు ముందే చెప్పినాను, అంటే రోమన్ రేన్స్ అయితే ఈ సంవత్సరంలో వచ్చేస్తారు, అంత బాగానే ఉంది. అండ్ కానీ అప్పుడే ఇలా మధ్యలో మ్యాచ్ జరగదన్నమాట. అంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతాయి ఇదే సంవత్సరంలో వార్ గేమ్స్లో. అండ్ మన రోమన్ రేన్స్ అండ్ సోలో సికోవాది ఒక మ్యాచ్ జరుగుతాయన్నమాట, సింగిల్స్ మ్యాచ్. మొత్తం చాలా పెద్ద ఫ్యూడ్ ఉంటుంది. అంటే రాక్ అండ్ రోమన్ రేన్స్ మొత్తం వీళ్ళు క్లియర్గా మొత్తం ఓపెన్లీ ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా పెద్ద ఫ్యూడ్ జరుగుతాయన్నమాట. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చాలా పెద్ద ఫ్యూడ్ ఉంటాయి, చాలా పెద్ద రైవల్, చాలా జబర్దస్త్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే మధ్య నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో జరుగుతుందంట రాక్ వర్సెస్ రోమన్ రేన్స్. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, ఇంకా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో ఏమేమి జరుగుతుందో ఆ వీడియో చూడండి. అంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి, బట్ నేను ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేసినాను మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో. సో మీరు ఆ వీడియో చూడండి, చాలా క్లారిటీ దొరుకుతుంది అనమాట. ఓకే, సో రోమన్ అండ్ ద రాక్ ఇదే సంవత్సరంలో ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారు. కానీ సింగిల్స్ మ్యాచ్ అంటే చాలా, అంటే ట్యాగ్ టీమ్ మ్యాచెస్ అనుకోండి, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అంటే చాలా జరుగుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఒక డ్రీమ్ మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ జరుగుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు కొంచెమైనా మీ డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా. అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్ అడగండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.